మన వీడియో చివరిదాకా చూడాలి అంటే ఎలా చేయాలి చెప్తాను. ఉదాహరణకి మనం కాలినడకన వెళ్తాం కదా! కాలినడకన వెళ్తూ ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? ఏదైనా వెహికల్ గానీ, రైలు మార్గం గానీ, బస్సు గానీ చూసుకుంటాడు. ఎందుకంటే మనం వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళాలి. అంటే కాలినడకలో వెళ్ళేదానికంటే ముందుగా అనేక రెట్లు ముందుగా వెళ్ళేది రైలు గానీ, బస్సు గానీ వెళ్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? బస్సు గానీ, రైలు గానీ ఎక్కుతాం. అంతేగాని కాలినడక కన్నా కూడా వెనక్గా వెళ్ళే వాహనాలున్నాయి అనుకుందాం. దాంట్లో ఎవడైనా వెళ్తాడా? కాలినడక కంటే కూడా స్లోగా వెళ్ళే వాహనాలుంటే ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. కాలినడక కంటే ముందు ఉండే వాహనాలలో వెళ్తాం. రైలు గానీ, బస్సు గానీ వెళ్తాం కదా! కారు గానీ వెళ్తాం కదా! ఇగో మీరు చదివేటప్పుడు కూడా మీ ఆర్టికల్ ఎలా ఉండాలి? మీరు చెప్పే విధానం అంటే ఒక ప్రేక్షకుడి ఆలోచన కంటే వెనకగా ఉండకూడదు. వాని ఆలోచన కంటే ఎందులోనూ వెనకబడొద్దు. అర్థమైందా? వాళ్ళ ఆలోచన కంటే మీరు ముందు ఉండాలి. మీరు చెప్పే విధానము, ఆలోచన విధానము, క్రియేటివిటీ, కొత్తదనం అన్నీ కూడా వాళ్ళ ఆలోచన కంటే ముందుండాలన్నమాట. అట్లుండాలంట. అంతేగాని వాళ్ళ ఆలోచన కంటే వెనక ఉండకూడదు. ఏ విషయంలో ఇవన్నీ విషయంలో వెనకగా ఉండకూడదు. ఉదాహరణకి మనం సినిమాని 3 గంటల సినిమాని మనం చూస్తున్నాం కదా! ఎక్కడ బోర్ ఫీల్ కాకుండా చివరిదాకా చూస్తాం. చూసారా? అవ అందుకు చూస్తాము అంటే సినిమా అనేది ప్రేక్షకుడి ఆలోచన కంటే ముందుంటది. అంటే ఒక ప్రేక్షకుడు కాలినడకన చెన్నై పోతున్నాడనుకో, హైదరాబాద్ నుండి చెన్నై పోవాలంటే ఎంత సమయం పడుతుందో అంతకంటే రెట్టింపు సంఖ్యలో మనకు రైలు బండి గానీ, బస్సు గానీ తీసుకెళ్తుంది. అవసరమైతే గాలి మోటార్ ఉంటుంది కదా! అందులో వెళ్తాం కదా! సినిమా అలాంటిదనమాట. అందుకే చూస్తారు. డ్యాన్సు, ఫైటు, కొత్తదనము, క్రియేటివిటీ, చెప్పే విధానము పాజిటివ్‌గా ఉండాలనమాట. ఇప్పుడు మనం తొందరగా చెప్తా ఉంటే వినేవానికి ఎలాంటి రిస్క్ ఉండదు. చూసారా? తొందరగా చెప్తే వినేవానికి చదివే రిస్క్ ఉండదు, వినే రిస్క్ ఉండదు, అర్థం చేసుకునే రిస్క్ ఉండదు, ఆలోచించుకునే రిస్క్ ఉండదు. అన్నీ అదే చేసి పెడతా ఉంటది. చూసారా? ఇప్పుడు మనం పని మనిషిని పెట్టుకుంటాం. అంటే మన వాళ్ళు పని మనిషి చేస్తా అంటారు కదా! పనులు అట్లా అన్నట్టు. అంతేగాని మనమే చేసుకుంటూ మనం ఏమన్నా పని మనిషికి డబ్బులు ఇస్తామా? ఇవ్వం కదా! అట్లా అలాగే మన పనులు చేసుకుంటే మనకి ఇబ్బంది కదా! అట్లనే ఒక మనిషి వ్యక్తిగా గానీ, మానసికంగా గానీ, ఆలోచన పరంగా కానీ ఏ విధంగానైనా మనకు ఒక అసిస్టెంట్ హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది, పని మనిషి ఎలా హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందో అది అలా ఉండాలన్నట్టు. అప్పుడే మనం వీడియో చివరిదాకా చూస్తారు. సినిమా అలా ఉంటుంది కాబట్టి చివరిదాకా చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బతుకు జట్కా బండి ఉన్నది. అందమైన జీవితం లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా! సుమన్ టీవీ, ఐ డ్రీమ్స్ లాంటి టీవీలని. వాళ్ళ ఎందుకు చూస్తారు అంటే వాళ్ళది చెప్పాను కదా! బెజవాడ నుండి హైదరాబాద్ పోవాలంటే గాలిమటలో బండి ఎక్కుతారు ఎవరైనా. అంతేగాని కాలినడకన వెళ్ళలేము. కాలినడకన కన్నా వేగంగా వెళ్తే అసలే వెళ్ళలేం కదా! మనం చేసే వీడియోలు ఇట్లుంటాయండి. కాలినడకన వెళ్ళడము, లేదంటే కాలినడక కంటే వెనకగా వెళ్ళడం ఉంటుంది. అందుకే ఆడియన్స్ చూడరనమాట. అది అందమైన జీవితం, అలాగే సుమన్ టీవీ, ఐ డ్రీమ్స్ టీవీలు ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుండి బెజవాడ పోవాలంటే రైలు మార్గం కానీ, ఏరోప్లేన్ కానీ, కారు కానీ సుకూన్‌గా ఉంటాయి. ముందు వెళ్తాయి కదా! అందుకే అవి చూస్తారనమాట. అంటే వాళ్ళు స్పీడ్‌గా చెప్తారు, స్పీడ్‌గా అర్థం చేస్తారు, స్పీడ్‌గా అర్థమయ్యేలా చెప్తారు. ఆధునిక హంగులుంటాయి, కొత్తదనం ఉంటుంది. అందరికి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తే చూడరు. స్లోగా చెప్పకూడదు, స్లోగా ఆలోచించేలాగా వాళ్ళ మీద వెయిట్ పడొద్దనమాట. ఆడియన్స్ మీద ఏమాత్రం వెయిట్ పడొద్దు, బరువు పడొద్దు. మనకి ఈజీగా ఉండాలంట ఒక పని మనిషిలాగా. ఇంట్లో బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టుకుంటాం కదా! ఆ విధంగా ఉంటే వాళ్ళు చూస్తారనమాట. అంతేగాని వాళ్ళే పని చేసుకోవాలంటే ఎంత కష్టం చెప్పు. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. అంటే అంత రోజు పొద్దున్న లేసి మనం ఎక్సర్సైజ్ చేసినంత కష్టం అన్నట్టు. కాబట్టి మనకు అసిస్టెంట్ ఉంటే వాడే చేస్తాడు కదా! ఇంట్లో పనులన్నీ వాడే చేస్తాడు కదా! మన ఆఫీస్‌లో ఉంటే బట్టలు ఉతకముడు, గిన్నెలు ఉతుకుడు అన్నీ అసిస్టెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అలా చెప్పాలండి. మీరు చెప్పేది ఆ విధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు లేబర్ అన్నమాట. మీరు ఒక పని మనిషి. ఆడియన్ అనేవాడు ఆఫీసర్. కానీ పనులు గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడము చేస్తున్నాడు. వాడు అప్పుడు సుకూన్‌గా ఫీల్ అవుతాడు. అంతేగాని పని మనిషి స్లోగా చేస్తే అది యజమాని మీద పడుతుంది కదా భారం. ఈ పని మనిషి ఎందుకు అనుకోని వాడు వెళ్ళగొడతారు కదా! ఆ విధంగా మీ వీడియోని స్కిప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి.